టౌన్ బ్యాంక్ చైర్మన్ ఎవరు అవుతారో, ఈ టౌన్ బ్యాంక్ని మళ్ళా ముందుకు ఎవరు తీసుకుపోతారని ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి ఆ టౌన్ బ్యాంక్ని మన ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో టౌన్ బ్యాంక్ చైర్మన్గా మన కాండ్ర రమేష్ నాయుడు బగ్గాలు చేపట్టి, దానికి ఆయన సొంత పనులు కూడా పక్కలో పెట్టి, ఆయన నేను మా ఇద్దరికి, నేను మార్కెట్ కమిటీ చైర్మన్ అంటే కూడా మాకు ఆయనకి నాకు ఒకే మంత్రి అచ్చెన్నాయుడు గారు, మేము ఒక పలు దఫాలు విజయవాడకు పోయి ఆయన సమస్యలు ఆయన, నా సమస్యలు నేను చెప్పుకుని, ఆయన ఆఫీస్కి నేను పోయేది, నా ఆఫీస్కి ఆయన వచ్చి ఎంతో ఈ టౌన్ బ్యాంక్ని ఆయన అభివృద్ధి చేయాలని, మార్కెట్ కమిటీ చైర్మన్గా నేను మార్కెట్ కమిటీని అభివృద్ధి చేయాలని సర్వ విధాలా ప్రయత్నిస్తే ఈ రోజుకి కొలిక్కి వచ్చింది మార్కెట్ కమిటీ కానీ టౌన్ బ్యాంక్ కానీ. ఆ ఉద్యోగస్తులకి సుమారు 10-20 ఏళ్ళుగా జీతాలు పెంచకుండా ఉంటే ఆ ఫైల్ మూవ్ చేసి వాళ్ళ మంత్రి గారితో కానీ ఎమ్మెల్యే దగ్గర నుంచి ఫోన్లు కానీ చేయించి ఆ ఆఫీసుల్లో ఆ ఫైల్ కదిలించి వాళ్ళకి జీతాలు పెంచిన ఘనత కాండ్ర రమేష్ నాయుడు చైర్మన్కి దక్కుతుంది. దీనికి ఆ ఉద్యోగస్తులు ఆయనకి ఎల్లలా రుణపడి ఉండాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనం నేషనల్ బ్యాంకులు ఎన్నో ఉన్నాయి చిత్తూరులో, కానీ టౌన్ బ్యాంక్ అంటే అది మన బ్యాంక్, మన చిత్తూరు బ్యాంకు. దాన్ని కాండ్ర రమేష్ నాయుడు చైర్మన్ ఉన్న రోజులు ఆ బ్యాంక్ని నమ్మి మనం డిపాజిట్లు కానీ ప్రతి ఒక్క లావాదేవీ తప్పకుండా దాంట్లో చేయొచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక సమర్థవంతమైన నాయకుడు దాన్ని అతిథ్యం వహిస్తే ఏ విధంగా డెవలప్ అవుతున్నది. మనకు చిత్తూరు ఎమ్మెల్యేని చూస్తే ఒక ఆనందం వ్యక్తం చేయాల్సింది అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సమర్థవంతమైన ఎమ్మెల్యే చిత్తూరు ఎమ్మెల్యేగా అయ్యి 2 సంవత్సరాల్లో చిత్తూరు రూపురేఖల్లో మారుస్తున్నామంటే దానికి ఒక సమర్థమైన ఎమ్మెల్యే. అదేవిధంగా టౌన్ బ్యాంక్కి ఆయన ఆశీస్సులతో ఆయన టౌన్ బ్యాంక్ చైర్మన్ అయితే ఆ టౌన్ బ్యాంక్ యొక్క పురోగతి ఎట్లా జరుగుతుందో తెలుస్తుంది. అదేవిధంగా ఆయన ఆశీస్సులతో నేను మార్కెట్ కమిటీ చైర్మన్ అయితే దాంట్లో ఎన్నో లొసుగులు ఉంది. ఆ లొసుగులంతా సరిదిద్ది ఈరోజు ఆ మార్కెటింగ్ శాఖ కూడా అభివృద్ధిలో పరిగెత్తుంది. దానికి ఒక ఉదాహరణ, ఈ మ్యాంగో సీజన్లో ప్రతి ఒక్క సంవత్సరం ఈ నెల జరుగుతుంది ఆ మ్యాంగో ఇది. దాంట్లో మనం ఆ కమిటీకి రాకముందు ఈ ఆదాయం ఈ నెలలో 99,000 చూపించినారు మేము రాకముందు. అదే ఈ మార్కెట్ కమిటీ ఈరోజు 7 లక్షలు కలెక్షన్ అయింది. అది ఒక ఉదాహరణ అది. అదేవిధంగా ఈ టౌన్ బ్యాంక్ కూడా ఎన్నో లొసుగులు ఉంది. దాని అంతా మేము 5-6 సార్లు ఈ విధంగా విజయవాడ పోయినాము. అప్పుడు డిస్కస్ చేసేది ఎంత మాత్రం ఏమనేసి ఆయన ఆహర్నిశలు కష్టపడి దాన్ని ఈరోజు ఒక రూపుకి తెచ్చినారు. ఇంతమంది అక్కడ మెంబర్స్ ఈ మీటింగ్ చేరినారంటే తెలుస్తుంది ఆ టౌన్ బ్యాంక్ ఏ విధంగా అభివృద్ధి చెందుతారని. తప్పకుండా ఆయన చేతిలో మరింత ముందుకు తెలుస్తుంది. ఎందుకంటే మేమంతా ఒక కార్యకర్త స్థాయి నుంచి నాయకులు ఎదురులో ఒక క్రమశిక్షణ గల పార్టీలో క్రమశిక్షణ గల నాయకులు ఆ రోజు దొరబాబుని కానీ మన చంద్రబాబు కానీ వాళ్ళ అనుసంధానంలో మేము మెలిగినాము. ఇది మాకు ఈరోజు కలిసి వస్తుంది. అదేవిధంగా మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఆయన నమ్మకాన్ని మేము అమ్ము చేయకుండా తప్పకుండా ఆయా సంస్థల్లో పురోగతి సాధిస్తామని, ఆయనకి మంచి పేరు తీసుకుని వస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ విరమించుకున్నాను.